మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రైట్, ఒకసారి మురళి గారు ఉన్నారు, ప్రొఫెసర్ మురళి గారు. మురళి గారు నమస్తే. ఎస్ సార్, అందరు ఆర్గ్యుమెంట్ విన్నారు మీరు. అవునా సార్, నా ప్రతిక్రియ ఏంటంటే, నేను ఒక సనాతనిగా ఒక హిందూగా మాట్లాడుతున్నాను. నేను చాలా బాగుంది, రాజకీయం చాలా రసవత్తరంగా ఉంది. ఒక సామాన్య హిందూ అన్ని మిమ్మల్ని వింటున్నాడు, అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు నిజము, ఎవరు అబద్ధము, ఎవరి మాటలో సత్యం ఉంది, ఎవరి మాటలో అసత్యం ఉంది, ఇదే కదా ఇప్పుడు సామాన్య హిందువులందరూ కూడా ఈ చర్చను చూస్తున్న వాళ్ళంతా కూడా ఈ విషయం పైన ఫోకస్ ఉంది. ముఖ్యంగా ఈ చర్చ అంతా కూడా వచ్చింది లడ్డు కల్తీ కావడం లాంటి విషయం నుంచి ఈ చర్చ వచ్చింది. దాని తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దీక్ష తీసుకొని, పశ్చాత్తాప దీక్షను ఏదో పేరు పెట్టుకొని ఆయన ప్రాయశ్చిత్త దీక్ష ఒకటి చేశారు. ఈ రోజు వారాహి డిక్లరేషన్ కూడా చేశారు. ఈ డిక్లరేషన్ నేను కూడా ఉత్కంఠతో చూశాను, ఏం చెప్తారు ఏంటి అనే విషయాన్ని నేను గమనించాను. ఓవరాల్ గా ప్రసాదం ఎవరు నేరస్తులు, ఎవరు కల్తీ చేశారు, నెయ్యి నిజమైన నెయ్యి, కొవ్వు పదార్థాలు, ఈ విషయాలన్నీ పక్కకు పోయాయి. విషయం అంతా ఇప్పుడు ఇక్కడ చర్చ వచ్చింది ఏంటి అంటే, హిందూ సనాతన పైన జరుగుతున్నటువంటి దాడి ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు. రెండవ విషయము సెక్యులరిజం, హౌ ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ అనే విషయం చాలా గట్టిగా చెప్పారు. సెక్యులరిజం కెనాట్ బి వన్ సైడ్, ఇట్ మస్ట్ బి టూ సైడ్స్ అనే విషయం కూడా చెప్పారు. కానీ ఇది బాగా చెప్పారు. ఇది మంచి విషయమే. దేశంలో హిందువులందరూ ఆలోచిస్తున్నారు, మమ్మల్ని ఎలా చూస్తున్నారు రాజకీయ నాయకులు, నన్ను ఎలా చూస్తున్నారు అని. నన్ను ఒక పిచ్చోడిని చేస్తున్నారా అందరు కలిసి. నేనంత చెవులో పూలు పెట్టుకొని ఉంటారు హిందువులు చాలా సార్లు గుడికి వెళ్ళేటప్పుడు, కనుక నిజంగా చెవులో పూలు పెట్టుకున్న హిందువునా నేను? నన్ను పిచ్చిగా వాడేసుకుంటున్నారా వీళ్ళంతా అనే ఆక్రోశము, తాపత్రయము సామాన్య హిందువులో ఉంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. నేను అందరికీ చెప్తున్నానండి, అందరికి చెప్తున్నాను. ఇక్కడ టీడీపీ లేనట్టుంది, నేను అందరికీ చెప్తున్నాను. ఎందుకంటే చాలా కలత చెంది ఉన్నాను నేను. తిరుపతి ప్రసాదం అనేది దాని యొక్క షేప్ గాని, కలర్ గాని, స్మెల్ గాని ఇవి ముఖ్యం కానే కాదు. దాని పట్ల ఉండే సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఎవరైనా ఇంటి పక్కల వాళ్ళు, పొరుగు వాళ్ళు తెస్తే అందులో చిన్న పీస్ నాకు దొరికితే దాన్ని తిని తరించిపోతాను. రుచితో సంబంధం లేదు. అది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక భావన, భావోద్వేగం. ఈ భావోద్వేగాలపైన ఒక గేమ్ జరుగుతా ఉంది, మైండ్ గేమ్ జరుగుతా ఉంది. అందుకే నేను ఏమంటున్నానంటే, సనాతని మీద దాడి జరుగుతుందా లేదా అనేది మాత్రం చాలా పెద్ద ప్రశ్న. ఇది సెక్యులరిజం అనే పేరున హిందువుల పైన దాడి జరుగుతుందా లేదా అనేది చాలా పెద్ద ప్రశ్న. కనుక హిందుత్వము అనేది, సనాతని అనేది ఒక వైరస్ లాంటిది. అది పుట్టక ముందే దాన్ని చంపాలి అనేటువంటి దాడి బరి తెగించి మాట్లాడుతున్నటువంటి మాట ఏదైతే ఉందో, ఎవడు వాడు మాట్లాడేవాడు, ఈ శక్తులకు మద్దతు ఇచ్చేవాడు ఎవడు అనేది వేధిస్తున్నటువంటి ప్రశ్న. అడ్డం వచ్చిన వాడు హిందుత్వం గురించి మాట్లాడుతారు. పొలిటికల్ లాంగ్వేజ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇక్కడ అందరూ రాజకీయ నాయకులు ఉన్నారు కనుక పెద్దలందరూ దయచేసి నా బాధను మీరు అర్థం చేసుకోండి. మీ పొలిటికల్ లాంగ్వేజ్ లో, రాజకీయ భాషలో ముస్లిం సోదరులు, ఈరోజు బక్రీద్ ఉంది, లేకపోతే ఈరోజు ఉంది, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్తారు, లేదా ముస్లింలు అనగానే సోదరులు అనే పదం వాడుతూ ఉంటారు. అలాగే క్రైస్తవ సోదరులు అనే పదం చాలా బాగా మాట్లాడతారు, తప్పేం లేదు, అది చాలా మంచి పదం. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు హిందూ సోదరులు అని మాట్లాడడం చూసారా? ఈ దేశంలో హిందూ సోదరులు ఉన్నారా? లేరు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓసీలు గానే ఉన్నారు ఈ దేశంలో. హిందూ అనేవాడు లేడు. దెర్ ఈజ్ నో హిందూ ఇన్ హిందూ ల్యాండ్. ఇది నన్ను వేధించేటువంటి ప్రశ్న. విడదీసి కులం పేరున హిందూ అనేవాడిని లేకుండానే చేశారు కదా ఈ భూమి పైన చివరకు. ఇది మమ్మల్ని వేధించేటువంటి ప్రశ్న సార్. అందుకే మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి ఒక దగ్గర అమెరికాలో ఈ మధ్య ఒక
డిస్మాంటిలింగ్ హిందుత్వ అనే ఒక సభ జరుగుతుందండి. అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు, ఇక్కడ దేశంలోనే కాదు, ఈ స్టాలిన్ కొడుకులే కాదు, అడ్డం వచ్చిన వాడు హిందుత్వం పైన దాడి చేస్తా ఉన్నాడు. కనుక దీన్ని హిందువులు అందరూ కూడా ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఏదైతే మెకాలే తీసుకొచ్చాడో అది ఇప్పటికీ కొనసాగుతుంది ఈ దేశంలో. అందుకే హిందువులలో ఐక్యత లోపించింది. కనుక చెప్పుతో కొట్టినా తలలు తీసేసిన హిందువు ఎందుకు ఇంత డొమిసైల్ గా ఉన్నాడు, ఎందుకు ఇంత వీక్ గా ఉన్నాడు అనేటువంటి ప్రశ్న, సహనం అనేది చేతగానితనంగా మారిపోయింది అనేటువంటి ప్రశ్న, క్యాస్ట్, రిలీజియన్, లాంగ్వేజ్ పేరున హిందూ ఎందుకు విడిపోతున్నాడు అనేటువంటి ప్రశ్న, ఇలాంటివన్నీ కూడా మంచి ప్రశ్నలు, చాలా గొప్ప ప్రశ్నలు, ప్రతి హిందూ ఆలోచించాల్సిన ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు ఈ రోజు. కనుక ఇది హిందువులను మేల్కొల్పేటువంటి ఒక పెద్ద చర్యగా నేను చూస్తున్నా. ఆయన డిక్లరేషన్ ఓ రకంగా ధర్మో రక్షతి రక్షతః అనే పుస్తకం పైన రాసి, ఇది ప్రతి హిందూ నమ్మేది కనుక ధర్మాన్ని రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది అనేది ఇది ప్రతి హిందూ నమ్ముతాడు. కనుక ఇలాంటి పద్ధతిలో ఒక మెసేజ్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడము తప్పు కాదు, ఇది చాలా మంచిది. మొదటిసారి ఒక రాజకీయ నాయకుడు హిందూ అవతారం ఎత్తి హిందువులను ఒక్కటి చేసేటువంటి ఒక పని ఏదైతే ప్రయత్నం చేశాడు, చాలా ధైర్యంతో చేశాడు, చాలా సాహసంతో చేశాడు. నేను దాన్ని తప్పకుండా అభినందిస్తున్నా. కానీ దాని అర్థము లడ్డు పాలిటిక్స్ ను నేను సమర్థిస్తానని మాత్రం కాదు. కనుక లడ్డు పాలిటిక్స్ ను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నా పాయింట్ అంతా ఏంటంటే, లడ్డు పాలిటిక్స్ లో నేను ఇంతకు ముందే ఒక మాట చెప్పానండి బలరాం గారు, నేను ఒక భక్తుడిని. బాలాజీ పేరు చెప్తే పిచ్చెత్తిపోతాను నేను. ఆయన కొరకు నాకు అందాన్ని ఇచ్చే ఈ చిన్న 2 వెంట్రుకలు కూడా తీసేసుకుంటాను. ఆయన ముందర నేను నథింగ్ అనేటువంటి ఒక సరెండర్ అవుతాను. కామన్ హిందూ యొక్క నేచర్ ఇది. కనుక ఆయన దగ్గర మా సెంటిమెంట్స్ తో పాలిటిక్స్ ప్లే చేయకండి, మా సెంటిమెంట్స్ తో. నేనేమంటున్నానంటే, నిజంగా ఏదన్నా అది నేను ఇట్ ఈస్ బియాండ్ మై ఇమాజినేషన్. ఎనిమల్ ఫ్యాట్ ఉంది దాంట్లో అనే ఒక మాట ఉంది చూడండి, చక్కెర వచ్చి పడుతాను, మూర్చొచ్చి పడిపోతాను ఇక్కడే ఆ మాట వింటే. కనుక నేను అది సామాన్యమైనటువంటి మాట మాత్రం కాదు, అది ఎవరన్నప్పటికీ కూడా అది అనే ముందు 10 విధాలు ఆలోచించి 100% అది అసర్టైన్ చేసుకొని ప్రూవ్ అయిన తర్వాతనే ఈ స్టేట్మెంట్ బయటికి రావాలి. అంతవరకు నా నిష్ఠ, నా భక్తి, నా శ్రద్ధ, ఆ వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి నా సెంటిమెంట్, నా భావజాలం, నా మనోభావం దెబ్బతీయడానికి ఎవ్వడికి హక్కు లేదు. కనుక ఈ మాట చెప్తున్నప్పుడు 10 విధాలు ఆలోచించి చెప్పాలి అనేది నా ప్రశ్న. ఒకటి చివరి ఒకటే మాట నేను క్లోజ్ చేస్తాను. జగన్ గారు చాలా ప్రశ్నలు లేవనెత్తారు, ఆలోచింపే చేసే ప్రశ్నలు లేవనెత్తారు.